చదువుకునే పిల్లగాండ్లు ముద్దుగా రోజు బడికి పోతారు. క్లాస్ రూమ్లో కూసుండి సారి చెప్పే పాఠాలు వింటారు. పరీక్షలు ఏమన్నా పెడితే రాస్తారు. ఆటల టైంలో ఆడుకుంటారు. మళ్ళీ బెల్లు కొట్టంగానే ఇంటికి పోతారు. అయితే అసువంటి పిల్లగాండ్లు గీడో కాడ పాదయాత్ర చేస్తున్నారు. పొలిటికల్ లీడర్లు పాదయాత్ర చేసుడు చూసినాం కానీ పిల్లగాండ్లు పాదయాత్ర చేసుడు ఏంది అంటే మరి అదేందో మనం కూడా తెలుసుకుందాం పాండ్రి. చూస్తున్నారా, ర్యాలీ తీసినట్టే నడుచుకుంటా ఆవేశంతోని పోతున్నారు కదా. ఇదే వీళ్ళ పాదయాత్ర. ఏదో కిలోమీటర్ దూరం గిట్లా అనుకోకుండ్రి, 18 కిలోమీటర్ల పాదయాత్ర వీళ్ళది. గంత దూరం ఏడికి పోతున్నారు? ఇట్లా పాదయాత్ర ఎందుకు చేస్తున్నారు అంటే వీళ్ళ సమస్య కోసం జిల్లా కలెక్టర్ ఆఫీస్ కు పాదయాత్రగా పోయిండ్రు. ఇంతకు వీళ్ళ సమస్య ఏంది అంటే పాఠాలు చెప్పించి పద్ధతి ఉంచే ప్రిన్సిపాలేనట. అస్సోడు కాదట, ఆడపిల్లగాండ్లతోని పిచ్చి పిచ్చిగా మాట్లాడతాడట. మగ పిల్లగాండ్లను మస్తు హింస పెడుతున్నాడట. అందుకే ఆ సారు మాకొద్దు అని చెప్పి వీళ్ళంతా జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం బీచుపల్లి నుంచి కలెక్టర్ ఆఫీసు దానకపోయిండ్రు. ఆ ప్రిన్సిపాల్ మాకు వద్దు అని ఇంతమంది నినాదాలు చేస్తున్నారంటే ఆయన ఎసువంటోడు అనేది ఈయన్నే తెలిసిపోతున్నది. మరి పెద్ద ఆఫీసర్లు ఏం చర్యలు తీసుకుంటారో చూడాలే.